డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ జ్యోతిష నిపుణులు, లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్, మనీ కోచ్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, బహుముఖ ప్రజ్ఞాశాలి జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. గురుగారు, మరి శ్రావణ మాసం వచ్చేసింది. ఇప్పుడు మహిళలందరూ కూడా వరలక్ష్మి వ్రతం కోసం రెడీ అవుతుంటారు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకసారి ఈరోజు మా మహిళా వ్యూవర్స్ కి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఎలా అంటే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు తెలియక కొంతమంది. సో ఒక్కసారి పూర్తిగా వాస్తవంగా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ శ్రావణ మాసం రాగానే ప్రతి ఒక్క స్త్రీ వరలక్ష్మి వ్రతం చేయాలని రూపులు చేయించుకుని చాలా రంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఎన్ని వరలక్ష్మి వ్రతాలు చేసినా ఈ వరలక్ష్మి వ్రతం యొక్క మహత్యం ఏమిటి, దాని యొక్క విధి విధానం ఏమిటి తెలుసుకుని చేయటం వల్ల విశేష ఫలితం కలుగుతుంది. వాస్తవానికి వరలక్ష్మి వ్రతం రోజు వీరు పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యములు తెచ్చుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి మీ పూజా మందిరంలో ఇలా సంకల్పం చేసుకోవాలి. ఎలా అంటే, అమ్మా నేను ఈ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను, దీనికి అసలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుందో ముందు మనసులో ఒక్కసారి ఆలోచించి వ్రతానికి పూనుకోవాలి. అయితే ఎలా అంటే ఆ కథ కూడా మనం చెప్పుకుందాం. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ ఉద్భవించినప్పుడు ఆ తల్లి ఎప్పుడైతే మనకి ఉద్భవించిందో ఆ రోజు నుంచి మనం లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉన్నాము. ఆ వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి మన ఇంట త్రిష్ట వేసి కూర్చోవాలని సంకల్పం చేసుకుని మీరు ఈ విధంగా సంకల్పం చేయాలమ్మా. ఎందుకనంటే సాక్షాత్తు ఇంద్రుడు అంతటి వాడు లక్ష్మీ అష్టోత్తరాన్ని ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున 3 సార్లు లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించి ఆ లక్ష్మీదేవికి అనుగ్రహానికి పాత్రులైనట్లుగా మన చరిత్ర తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీ అష్టోత్తరాన్ని 3 సార్లు చదువుకోవటం మాత్రం మానకుండా చదవాలమ్మా. దీంతో పాటుగా మనకి వరలక్ష్మి వ్రత కథ విధానం ఉంది కదా, చారుమతి కథ. ఆ కథ అంతా కూడా తెలుసుకుని దాని యొక్క సారాంశం ఏమిటో తెలుసుకోవాలి. మనం పూజ చేసినా లేదా ఒక హోమం చేసినా ఈ పూజ ఎందుకు చేస్తున్నాం, ఆ కథ యొక్క సారాంశం ఏమిటి, దాన్ని మనం అవలంబిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఏ పూజ మనకు ఫలించాలన్నా ఆ కథలో ఉన్న నీతిని తెలుసుకుని మనం ఆ రోజు నుంచైనా ఆచరిస్తే ఓకే, ఆచరించకపోతే ఆ రోజు నుంచైనా ఆచరించే విధానాన్ని మొదలు పెట్టాలి. ఉదాహరణకి ఈ పూజ మొదలు పెట్టబోయే ముందు అన్ని ఏర్పాటు చేసుకుని 9 సార్లు గాలిని గుండె నిండా పీల్చుకుని, అలాగే పీల్చుకునేటప్పుడు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు నిండుగా కలిగినట్లుగా ఫీల్ అవుతూ ప్రతి నిత్యము కూడా అమ్మవారు మీ గుండెల నిండా నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వాలి అనుగ్రహాన్ని. అలాగే వదిలేటప్పుడు మీలో ఉన్న నెగిటివ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా బయటకు వదిలినట్లుగా ఫీల్ అవుతూ ఒక 9 సార్లు చేయాలమ్మా. చేసిన తర్వాత మీరు అలవాటు ప్రకారం మీరు ఎలా చేస్తారో అలాగే చేసుకుని ఈ చారుమతి కథలో ఆ వరలక్ష్మి వ్రతంలో కథ ఉంటుందమ్మా, అది చారుమతి కథ. ఈ చారుమతి కథలో ఉన్న దాని ప్రకారం ఆవిడ అత్తమామల్ని ఎలా చూసుకునేది, భర్తని ఎలా చూసుకునేది, భర్త పట్ల ఎలా ప్రవర్తించేది, అత్తమామల పట్ల ఎలా ప్రవర్తించేది అనేది ఆ కథ తెలుసుకుని దానిలో ఉన్న సారాంశాన్ని వీళ్ళు గనక పాటించడం మొదలు పెడితే, ఇప్పుడు వరకు పాటిస్తే ఓకే, పాటించకపోతే ఆ రోజు నుంచైనా పాటించడం మొదలు పెడితే మీకు తప్పకుండా వరలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతా ఉందమ్మా. వాస్తవంగా మనం ఏం చేస్తామంటే ఓ బుక్ తీసుకుని ఆ బుక్ ప్రకారం ఆ స్తోత్రాలు మనం దాంట్లో ఉన్న దాని ప్రకారం పూజ చేసేసుకుని నేను వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నానని కంకణ ధారణ చేసుకుంటారు, పూజ అయిపోయింది అనుకుంటారు. తర్వాత ఆ సాయంత్రం నుంచి ఏదో ఆ సాయంత్రం చేస్తారు, 2వ రోజు మళ్ళీ మామూలు అయిపోతారు. కానీ ఏ పూజ చేసినా దానిలో ఉన్న సారాంశాన్ని మన మైండ్ లో పెట్టుకుని ఆ రకంగా అవలంబించినట్లయితే మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం శీఘ్రమే కలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రతి స్త్రీ కూడా అత్తమామలను గౌరవించాలి, అలాగే తల్లిదండ్రుల్ని పూజించాలి, భర్తని గౌరవించాలి. ఇవి చేయలేకపోతే జీవితంలో సక్సెస్ రాదు ఎన్ని వ్రతాలు చేసినా. ముఖ్యంగా శ్రీ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడమ్మా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. సతీ సమేతంగా చేస్తేనే ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు సతీ సమేతంగా ఈ సంవత్సరం చేసి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు మీరు పొందాలి. అలాగే దీనితో పాటుగా నేను కొన్ని మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని ఆ పూజ అయిన తర్వాత అయినా ముందుగా కానీ అవకాశం ఉన్నన్నిసార్లు ఆ రోజు కనుక జపిస్తే
ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి, ఆ వరలక్ష్మి అమ్మవారు మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. జననీ కనకవృక్షం దక్షిణాంతేర్పయామి. ఈ మంత్రాన్ని మనసులో అన్లిమిటెడ్ గా రోజల్లా కూడా చదువుకుంటే మంచి అద్భుత ఫలితాలు వస్తాయి. ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం. ఈ మంత్రాన్ని కూడా మనసులో తలుచుకుని ఆ వరాల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట త్రిష్ట వేసుకుని కూర్చుండమ్మా. మీరు కోరుకున్న ఏదైతే కోరుకుంటున్నారో ఆ సంకల్పాలు సిద్ధించినట్లుగా, అలాగే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా లాభించినట్లుగా మీరు గనక వరలక్ష్మి వ్రతం రోజున చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది. పూజ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ పిల్లల్ని తిట్టడమో, భార్యతో పోట్లాడుకోవటమో, అలాగే పక్కింటి వారు ఎదురింటి వారి గురించి చర్చించడమో చెయ్యొద్దు. ఆ రోజుల్లో కూడా అమ్మవారు అనుగ్రహాన్ని మీరు పొందినట్టుగా ఫీల్ అవుతూ ఆ మధురానుభూతులతోనే ఆ రోజుల్లో గడపాలి. అలా చేయటం వల్ల మీరు వ్రతం మీరు ఎలా అయితే ఆచారం ప్రకారం చేసుకుంటున్నారో అలా చేసినప్పటికీ కూడా మీకు ఫలితం వచ్చి తీరుతుంది. మరి ఈ 2025 సంవత్సరం మరి శ్రీ వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఇలా చేసి చూడండి. దాని ఫలితం మీకు ఎంతటి అద్భుతంగా ఉంటుందో మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకనంటే అమ్మా, ఇప్పుడు దాకా మనకు తోచినట్టు చేశాం. నేను మీకు చెప్పేది ఒకటే, మీ యొక్క ఆచారం ప్రకారమే చేసుకోండి, కానీ చేసే విధానంలో చిరు మార్పు చేయండి. మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. నమస్కారం. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్ మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.